హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. మంచి శాలరీ, మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. సో డెఫినెట్ యూటిలైజ్ చేసుకోండి. ఆంధ్ర అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసి ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అండి. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపై క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఇదిగోండి బెనారస్ హిందూ యూనివర్సిటీ. ఇందులో చూసుకుంటే మీకు రిక్రూట్మెంట్ సెక్షన్లో రిక్రూట్మెంట్ అండ్ అసెస్మెంట్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్ అనేది స్క్రోల్ అవుతుంది. ఇదిగోండి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 07/2024 అలాగే 2025. దేనికి అంటే జూనియర్ క్లర్క్ పొజిషన్కి. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీరు అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ క్లిక్ హియర్ ఫర్ టు అప్లై అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే ఇదిగోండి డీటెయిల్ నోటిఫికేషన్ అనమాట. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు అడ్వర్టైజ్మెంట్ నెంబరు. అలానే నాన్ టీచింగ్ పోస్ట్ అండి, ఇది గ్రూప్ సి నాన్ టీచింగ్ పోస్ట్ అనమాట. ఏ కేటగిరీ అంటే జూనియర్ క్లర్క్ పొజిషన్ ఇక్కడ. ఓకేనా. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు రెండు రకాలుగా అప్లై చేయాలి. ఒకటోది ఆన్లైన్లో అప్లై చేయాలి. అండ్ రెండోది ఏంటంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత వచ్చిన ప్రింట్అవుట్ కాపీ తీసుకొని దానికి మన సర్టిఫికెట్స్ అన్ని అటాచ్ చేసి ఇచ్చిన అడ్రస్కి సెండ్ చేయాలి. ఓకేనా. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్లో మీరు చూసుకుంటే ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఏది అంటే April 17 అనమాట. ఓకేనా. అండ్ అక్కడికి హార్డ్ కాపీ రీచ్ అవ్వడానికి లాస్ట్ డేట్ ఏదంటే April 22. ఈ లోపే అక్కడికి హార్డ్ కాపీ అనేది వెళ్ళాలి ఎన్క్లోజర్స్తో పాటు. ఓకేనా. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 500 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. ఎవరెవరికి ఎగ్జామ్షన్ ఉంది అంటే SC ST PWD అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఎగ్జామ్షన్ ఉందన్నమాట. వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో 500 రూపీస్ పే చేయాలి. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏ కేటగిరీ పొజిషన్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, జూనియర్ క్లర్క్ పొజిషన్కి వేకెన్సీస్ అనేవి రిలీజ్ అయ్యాయి అనమాట. పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 4 అండి, లెవెల్ 2, పే లెవెల్ 2 అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు 19,900 నుంచి 63,200 అంటే ఈజీగా మీకు 40,000 పైన శాలరీ ఉంటుంది. దాంతోపాటు మీకు అడిషనల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి. సో డెఫినెట్గా ఆంధ్ర అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా డెఫినెట్గా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ చూసుకుంటే అన్రిజర్వ్డ్కి 80 వేకెన్సీస్ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 20 వేకెన్సీస్, ఎస్సీకి 28, ఎస్టీకి 13 అలాగే ఓబీసీకి 50 అండ్ దాంతోపాటు పీడబ్ల్యూడీ కేటగిరీకి 8 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. టోటల్గా మంచి వేకెన్సీసే ఉన్నాయి. సో డెఫినెట్గా అందరూ యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మీకు జూనియర్ క్లర్క్ పొజిషన్కి శాలరీ ఆల్రెడీ చెప్పాం కదా, లెవెల్ 2 అండి, 40,000 పైన శాలరీ ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే సెకండ్ క్లాస్ గ్రాడ్యుయేట్ అన్నాడు. అంటే ఎనీ డిగ్రీ ఉండాలి, మీకు ఏ డిగ్రీ ఉన్నా పర్లేదు. మినిమం అంటే అట్లీస్ట్ సెకండ్ క్లాస్లో అయినా మీరు పాస్ అయితే సరిపోతుంది అనమాట. అంటే ఫస్ట్ క్లాస్ డిగ్రీయే ఉండాల్సిన అవసరం లేదు, సెకండ్ క్లాస్తో మీరు పాస్ అయినా సరే సరిపోతుంది. ఓకేనా. ఏ డిగ్రీ అయినా పర్లేదు, BE BTech BSc BCom BA ఏది ఉన్నా సరే మీరు అప్లై చేయొచ్చు. బట్ మీకు ఏంటంటే అట్లీస్ట్ 6 months ట్రైనింగ్ ఆన్ యూజ్ ఆఫ్ కంప్యూటర్ అని అడిగాడు. అంటే 6 months ట్రైనింగ్ కోర్స్ ఉండాలి, కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికేట్ 6 months ఉండాలి. ఓకేనా. లేదనుకుంటే డిప్లొమో ఇన్ కంప్యూటర్స్లో డిప్లొమో చేసినట్టు అది కూడా 6 months సర్టిఫికేట్ ఉంటే మీరు అట్లీస్ట్ సెకండ్ క్లాస్ గ్రాడ్యుయేషన్తో పాటు మీకు 6 months కంప్యూటర్ నేర్చుకున్నట్టు సర్టిఫికేట్ ఉంటే మీరు హ్యాపీగా అప్లై చేయొచ్చు. దాంతోపాటు మీకు కంప్యూటర్ టైపింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. ఇదిగోండి 30 words per minute ఇన్ ఇంగ్లీష్. ఓకేనా. ఈ స్పీడ్ ఉంటే మీరు హ్యాపీగా ఈ పొజిషన్కి అప్లై చేయొచ్చు. దీంతోపాటు అడిషనల్గా ఇంకేమీ అవసరం లేదండి. అండ్ ఫర్దర్గా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే మీకు ఇది ఆల్రెడీ చెప్పాం కదా, ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీ ప్రింట్అవుట్ తీసుకొని దాంతోపాటు కొన్ని అడిషనల్ డాక్యుమెంట్స్ అవి ఎన్క్లోజ్ చేసి పంపించాలన్నమాట. ఓకేనా. అండ్ అప్లై చేసేటప్పుడు డిజిటల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అలాగే సిగ్నేచర్ కూడా JPG ఫార్మేట్లో ఉండాలి. 50 KB కంటే తక్కువ సైజులో ఉండాలి. ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూడొచ్చు.
ఒకవేళ మీకు ఆన్లైన్ అప్లికేషన్ కూడా కావాలి అంటే నాకు కమెంట్ చేస్తే డెఫినెట్గా ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ కూడా సెపరేట్ వీడియో చేసి పెడతాను. ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ ఫర్దర్గా మీకు ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వచ్చాయనుకోండి, ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయొచ్చు, వాళ్ళు డెఫినెట్గా రెస్పాండ్ అవుతారు. అండ్ అలానే ఇక్కడ చూసుకుంటే మీకు ఆఫ్టర్ సక్సెస్ఫుల్ సబ్మిషన్ అంటే మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కొంతమంది 500 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలని, కొంతమందికి ఎగ్జామ్స్ ఉంది వాళ్ళ అవసరం లేదు, మిగిలిన వాళ్ళందరూ కూడా 500 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసిన తర్వాతే మీకు పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే. అండ్ ఫర్దర్గా చూసుకుంటే సెలక్షన్ ప్రాసెస్ ఏంటంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అండ్ అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, దాంతోపాటు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. దేనిపైన అంటే ఈ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది టైపింగ్ పైన ఉంటుంది. మీకు టైపింగ్ నాలెడ్జ్ కూడా అడిగారు కదా, 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది. అండ్ అలానే స్కిల్ టెస్ట్ దేనిపైన అంటే మీకు ఇదిగోండి యూజ్ ఆఫ్ కంప్యూటర్ యూజ్ చేయడం మీకు తెలుసా లేదా, ఎంఎస్ ఆఫీసు అలాగే ఎంఎస్ పవర్ పాయింట్, ఎక్సెల్ వీటన్నిటి మీద మీకు నాలెడ్జ్ ఉందా లేదా అనేది స్కిల్ టెస్ట్లో చెక్ చేస్తారనమాట. ఓకేనా. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది ఒరిజినల్ డాక్యుమెంట్స్తో. ఓకే. ఇది సెలక్షన్ ప్రాసెస్ అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంపార్టెంట్ పాయింట్ ఆల్రెడీ చెప్పాను కదండి, ఇవన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్లో రిలీజ్ అయిన వేకెన్సీసే. ఇదిగోండి, మేబీ ఫిల్డ్ త్రూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేస్లో రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్ని కూడా సెంట్రల్ సివిలియన్ ఎంప్లాయీ సర్వీస్ అనమాట ఇవన్నీ కూడా. సో డెఫినెట్గా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, శాలరీ కూడా 40,000 పైనే ఉంటుంది. అందరూ కూడా డెఫినెట్గా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి, మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే మంచి జాబ్ ఆపర్చునిటీ అనమాట ఇది. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 18 to 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఓకే. అలాగే ఎస్సీ ఎస్టీకి అయితే 18 to 35 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ అలానే ఓబీసీ క్యాండిడేట్స్కి 18 to 33 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఓకేనా. దీంతో పాటు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఇచ్చాడు యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ అనమాట. ఓకేనా. మీ క్వాలిఫికేషన్ క్రైటీరియా ఏజ్ లిమిట్ ఇవన్నీ కూడా లాస్ట్ డేట్ ఏదైతే ఉందో ఈ లోపే మీకు కౌంట్ అవుతాయి అనమాట. ఈ లోపు మీకు ఎక్వైర్ అయి ఉండాలి. ఓకేనా. ఎక్కడి నుంచి అప్లై చేయాలంటే ఆల్రెడీ మనం వెబ్సైట్ నుంచి ఇక్కడికి వచ్చాం కదా, ఆ వెబ్సైట్లో క్లిక్ హియర్ టు అప్లై అని ఉంది కదా, దానిపై క్లిక్ చేసి మీరు అప్లై చేయొచ్చు అనమాట. అండ్ లాస్ట్లో మీరు ఏదైతే అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీ ప్రింట్ తీస్తున్నారో ఆ ప్రింట్అవుట్ కాపీ ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి పంపించాలి విత్ ఎన్క్లోజర్స్. ఏదంటే మీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అలాగే కేటగిరీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి పంపించాలి. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.